వీడియో మా అమ్మ గురించి మాట్లాడుతున్నాను నేను. మా అమ్మ మా నాన్నగారు చనిపోతే మా కోసం కష్టపడింది మా అమ్మ. ఆమె బిడ్డలను పోషించుకోవటానికి రైతుల దగ్గర బరగొడ్డు కాసేది. అది వీడియో ఎందుకు చేస్తానంటే అది జరిగింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నా కళ్ళారు నేను చూశాను. మా అమ్మ పడిన బాధలు, అంత బాధలు పడింది మా అమ్మ ఆమె బిడ్డల కోసం, ఆమె బిడ్డలను పోషించుకోవటానికి. అయితే బరగొడ్డు కాసేదండి. ఆ గీదలో తోలుకొని వెళ్తుంటే ఒక గీత చేలోకి వెళ్ళిపోయిందండి. చేలోకి వెళ్ళిపోతే ఒక రైతు రెడ్లు అతను ఆయన చేలోకి వెళ్ళిపోయింది గీత. ఆ చేలోకి వెళ్ళే గీతను తోలుకొని వస్తుంది మా అమ్మ. తోలుకొస్తుంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర పెద్ద కర్ర ఉండింది. అంటే గట్టి కర్ర అది. అంటే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉంటాయి ఎక్కువ ఆ కర్రలు, ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ కర్రతోటి మా అమ్మని కొట్టేశాడు. నేను చూస్తుండగానే కొట్టేసి మా అమ్మ ఏం చేసింది, ఆ దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టింది. ఇట్లాగ ఎడం చెయ్యి అడ్డం పెట్టింది. ఎడం చెయ్యి అడ్డం పెడితే ఈ చేతి మీద కొట్టాడు. కొట్టగలే చెయ్యి ఎరిగిపోయింది మా అమ్మకి. చెయ్యి ఎరిగిపోయింది. ఆయన చేలో ఒక సావిడి ఉంది, ఆయన గీతలై కట్టేసుకుంటాడు. ఆడ కుక్కను పెట్టాడు, పెద్ద కుక్క. అది అసలు కుక్క ఎట్లుంటుంది, మన పులి ఉన్నట్టు ఉంటుంది ఆ కుక్క. ఎత్తు కానీ పొడుగ్గా అట్లుంటుంది మొక్కొక్క. ఆ కుక్క ఎంతోమందిని గరిచింది ఆ కాలువ కట్ట మీద. ఇప్పుడు ఎన్టీఆర్ కట్ట అంటారులేండి, అది ముందు కాలువ కట్టది, ఎన్టీఆర్ కట్ట అంటారు దాన్ని. సూటల మీద వచ్చేవాళ్ళని, సైకిల్ మీద వచ్చేవాళ్ళని చాలామందిని గరిచింది ఆ కుక్క. మా అమ్మని ఏం చేశాడు, కొట్టి చెయ్యి ఎరకొట్టేశాడు. ఎరకొట్టేసి కుక్కను వదిలేసి ఉసుకెళ్ళిపోయాడు మా అమ్మని. ఉసుకెళ్ళిపితే మా అమ్మ వెళ్తా ఉంది, చెయ్యి అట్లా పెట్టుకొని వెళ్తా ఉండేవరకు వెనక నుంచి వచ్చి ఎదరకి తిరిగే కుక్క ఏడు నుంచి ఎట్ట పీకేసింది మా అమ్మని. ఇక్కడి నుంచి 4 ఘాట్లు 7 దాకా ఉంటాయి మా అమ్మకి, 7 దాకా ఉంటాయి ఆ ఘాట్లు. ఇంత లోతు దిగిపోయినాయి. దాన్ని గోళ్ళతో లాగేసింది. కుక్క కరిచింది, చెయ్యర కొట్టాడు. ఇక మా అమ్మని ఇంటికి తీసుకొని వెళ్ళాం. ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్య చూశాడు. మా అన్నయ్య చూసి ఎవడు నేను పని చేసింది, ఎవడు కొట్టాడు ఏది అని చెప్పి మా అన్నయ్య అరిచాడు. అరిస్తే వెళ్ళి కేసు పెడదాము అని చెప్పి అంటే వద్దయ్యా పోనీ, కేసు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి మా అమ్మ నచ్చ చెప్పింది మా అన్నయ్యకి. మా అన్నయ్య అంటే ఎంతో ఇష్టం, చిన్న అన్నయ్య అటు చాలా ఇష్టం. మా అమ్మకి కానీ మాకు కానీ చాలా ఇష్టం వాడంటే. వాడు నూగు మెస్సాలు 20 లోపే, 19 లోపే, 18, 17 ఉంటాయి. బాగా మనిషి అందంగా ఉంటాడు, సాంసాయ రంగు, బాగా అందంగా ఉంటాడు మనిషి, బొద్దుగా ఉంటాడు మనిషి, బాగుంటాడు, అందంగా ఉంటాడు. అయితే ఇంకా మేము పెద్ద అక్కాయికి పెళ్ళి అయిపోయింది, చిన్న అక్కాయికి పెళ్ళి అయిపోయింది. నేను తమ్ముడు చిన్నోళ్ళం, మా అన్నయ్య కొద్దిగా పెద్దోడు. ఇంకా మా అమ్మకి ఇండిషన్లు చేపించాడు, కట్టు కట్టించాడు, చేతికి కట్టు కట్టించాడు. ఇది చెక్కలేసి కట్టారు, కట్టు కట్టారు, పిండి కట్టులాగా. తర్వాత ఈ కుక్క పొళ్ళు గీకేసింది కదండి, మా అమ్మ చచ్చిపోయేదాకా కొన్ని ఆ ఘాట్లు ఇక్కడి నుంచి 7 దాకా గీకేసింది 4 గోళ్ళతో. అంత లోతు దిగిపోయింది దాని గోళ్ళు. ఆ గాయాలు చాలాటికి మాలిన మా అమ్మకి. ఆమె చచ్చిపోయిందాక అలాగనే ఆ గాయాలు వాతల్లాగా. అయితే మా అన్నయ్య చేసేవాళ్ళు లేరు ఇంట్లో. నేను ఒక చిన్నదాన్ని, తమ్ముడు చిన్నోడే. ఇంకా మా అన్నయ్యే మా అమ్మకి స్నానం చేపించడం కానీ, మా అమ్మకి బట్టలు కడతాం కానీ, మా అన్నయ్య బట్టలు ఉతుక్కు రావటం కానీ అన్నీ మా అన్నయ్య చేసేవాడు. అంత ఇష్టం మా అన్నయ్య అంటే, మా అమ్మకి మాకైనా. మా అన్నయ్య అట్లా చేసేవాడు. అట్లా చేసి మా అమ్మకి నయమైన దాకా మా అన్నయ్యే, ఆమె కోలుకున్న దాకా ఒక 3 నెలల దాకా మా అన్నయ్య చేశాడు ఇంట్లో. ఆమెకి కట్లు కట్టియటం కానీ, ఆమెకు స్నానం చేపించడం కానీ, బట్టలు కడతమే కానీ మా అన్నయ్య అన్నీ. ఇక నేను ఆ గీతల కాడ తిరిగేదాన్ని, మా తమ్ముడు నేను.
మా తమ్ముడు తక్కువ గేదెల కాడ తిరగటం, నేనే ఎక్కువ. మా తమ్ముడు ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత మా అన్నయ్య చనిపోయినాక మా తమ్ముడిని కూడా జీతానికి పెట్టి అట్లాగా చేసింది మా అమ్మ. అయితే ఆయన పేరు నాకు బాగా తెలుసు. ఆయన రెడ్లు ఆయన అంత పవర్వత్తుగా ఉండేవాడు. ఎందుకంటే ఎవరి మీద నెగబడిపోయి కొట్టేసేవాడు. ఆయన చేతులు పెద్ద కర్ర ఉండేది, ఆ కర్రతో కొట్టేసేవాడు. చెయ్యరు కొట్టేశాడు మా అమ్మని. ఎంత బాధపడ్డామో మేము మా అమ్మతోటి. మా అమ్మ పిల్లలతోటి బాధపడితే మా అమ్మ గురించి మేము ఎంత అల్లాడిపోయాము. మరి ఆమె మాకు దిక్కు ఇంకెవరున్నారు? ఇంకా ఆమె లేకపోతే మా భవిష్యత్తు లేదు. మేమేమైపోయేవాళ్ళము, చెట్టుకొకలు పుట్టకొకలు అయిపోయేవాళ్ళము. మరి ఆ వంట పట్టి ఆ వండాన్ని మేము మరి వండి బతికాం. ఆమె లేకపోతే మా పరిస్థితి ఏంటి? నాన్నగారు లేరు, మా అమ్మ వంట పట్టే కదా మరి మమ్మల్ని కూలో నాలో చేసి గేదెలో బోదలో కాసి మమ్మల్ని సాకి అందరిచ్చి పెద్దవాళ్ళని చేసి మరి మా పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసి ఆమె చాలా కష్టాలు పడింది. మా అమ్మ ఎంత బోళ్ళు ఆస్తుంది అమ్మకి. ఎంత ఆస్తున్నా కూడా ఆమె ఆస్తి ఆమె దక్కల. బంగారం ఆ ఒంటి నిండా బంగారం ఉంది, ఎండి బంగారం మొత్తం నూకేశారు. ఆమెది పొలం నూకేశారు, స్థలాలు నూకేశారు. మరి ఆమె కొడుకుని చంపేశారు, ఆమెను చంపేశారు. ఎన్నో బాధలు పడ్డాం. మా అమ్మ గురించి ఎందుకు పడుతున్నది చెప్తున్నా అంటే, నేను అన్ని కష్టాలు పడింది మా అమ్మ. అన్ని కష్టాలు పడి బిడ్డలను వదులుకోలేమా. బిడ్డలు సాక్కుంది. బిడ్డలను సాక్కొని కూలి నాలి చేసి బిడ్డలను బతికించుకున్నామా. ఏ బిడ్డను వదులుకోలేమా. ఆమెకు 6 బిడ్డల్లో ఒక్క బిడ్డను కూడా ఆమె వదులుకోలే. సాకి సందరిచ్చి పెద్దవాళ్ళని చేసి ఆ కొడుకు చచ్చిపోతే ఎంత అల్లాడిపోయిందో. 3 నెలలు మడిసికాల మా అమ్మ దిగులు పెట్టుకొని ఆ కొడుకు మీద మనాయతోటి అన్నం తినకుండా ఏం తినకుండా అదే ఆలోచనలో ఉండేది. మేము భయపడిపోయేవాళ్ళం. వాడు గుర్తొచ్చినప్పుడల్లా మేము ఏడ్చేవాళ్ళం. పద్దాక మా అన్నయ్య సమాధి కాడికి వెళ్ళి కూర్చొని ఏడ్చేది. మహానాడు కిష్టొడిన ఆ సమాధి కాడికి వెళ్ళిపోయి ఆడు కూర్చొని ఏడ్చేది. ఎంత ఏడ్చినా చచ్చిపోయిన వాళ్ళు రారు కదండి. ఎంత ఏడ్చినా వాళ్ళు కనపడరు కదా. చచ్చిపోయిన వాళ్ళు కనపడరు, రారు. ఎంతో దిగులు పడిపోయింది మా అమ్మ. ఎంతో మనాది అయిపోయింది, కుంగిపోయింది. మా అన్నయ్య చనిపోయాక చాలా కుంగిపోయింది మా అమ్మ. ఎన్నో బాధలు పడిందండి, ఎన్ని కష్టాలు పడింది ఆమె బిడ్డల కోసం, ఎన్ని అవస్థలు పడింది. ఆమెని ఎంతో బాధ పెట్టారండి. ఆమెను ఎంతో అసలు అనకూడదు, అంత దారుణంగా చేశారు ఆమెని. ఆమె పొలాలు నూకేసి బాధ పెట్టారు, కొడుకుని చంపేసి బాధ పెట్టారు, ఆమె చెయ్యర కొట్టి ఆమె కుక్కలతో కల్పించి ఎంత బాధ పెట్టారంట. ఆమెని మాకు నరకం చూపించారండి. అయినా కూడా పడింది, ఆ బాధలన్నీ పడింది. బిడ్డల కోసం పడింది, బిడ్డల కోసం బతికింది. బిడ్డలను పెద్దవాళ్ళని చేసుకుంది, కూలి నాలి చేసి వాళ్ళని బతికించుకొని వాళ్ళని ఒక ఇళ్ళకిచ్చి ఎన్ని అవస్థలు పడిందండి మా అమ్మ. ఎన్నో బాధలు పడిందండి. మా అమ్మని తలుచుకుంటే నేను ఈ రోజున ఎంతో కుంగిపోతూ ఉంటాను నేను. ఎందుకంటే మా అమ్మ మా కోసం ఎంత కష్టపడింది, ఎంతో బాధపడింది. మాకు తెలుసు మా తల్లి పడిన బాధలు. అంత ఆస్తి ఉండి కూడా ఆమెకు ఆస్తి దక్కల, బిడ్డ దొక్కల. ఆమె బిడ్డ పోయి, ఆమె ఆస్తి పోయి, ఆమె ఒంటు బంగారం ఇంట్లో సామాను అంతా పోగొట్టుకొని, ఇల్లు వాకులు పోగొట్టుకొని, పొలాలు పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకొని మిగతా బిడ్డల కోసం బతికిందాము. కూలీ నాలి చేసుకొని బతికి ఆమె ఎంత అవస్థపడిందండి, ఎంతో బాధపడిందండి. తిని తినక నిద్ర లేక ఆమెకి ఎన్నో అవస్థలు. కొడుకు గురించి ఆలోచించుకొని, కొడుకు పోయిన కొడుకు రాడు, ఎక్కువ ఆ సమాధి కాడ కూర్చొని ఏడుస్తూ ఉండేది. వెళ్ళి మహానాడు పోయి కిష్టొట్టు కాడికి పోయి ఆ సమాధుల్లో కూర్చొని ఏ టైంలో పడితే ఆ టైంలో పొద్దున పూట మధ్యాహ్నం తప్పుడు సాయంకాలం తప్పుడు వెళ్ళిపోయి ఆ సమాధి కాడ కూర్చొని ఏడ్చేది. ఎంతో ఏడ్చేది, ఎంతో బాధపడేది. ఎంత ఏడ్చినా రాడు కదండి. చచ్చిపోయిన వాళ్ళు రారుగా, ఏడొస్తారండి చచ్చిపోయిన వాళ్ళు. బతుకున్న వాళ్ళు అయితే ఏదో బాగలేదు, రోగం వచ్చింది, ఏదో హాస్పిటల్లో ఉన్నాడు, సరే నయమైతే ఇంటికి వస్తాడని చెప్పి అనుకుంటాం. చచ్చిపోయినాడు గుంట్లో ఉన్న వాళ్ళు రారు కదండి. ఆడని చెప్తారు ఇంకా. ఎంతో కుంగిపోయి మర్యాద పెట్టుకొని ఆ అన్నయ్య కోసం, మా అన్నయ్య కోసం ఎంతో బాధపడి దిగులు పెట్టుకొని అస్సలు ఆమెకి నిద్ర ఉండేది కాదు. మళ్ళీ మిగతా బిడ్డలు ఏమైపోతారని ఆ బిడ్డల కోసం ఆలోచించేది.
ఆ బిడ్డల కోసం బాధపడేది. మా అమ్మ అంటే మాకు ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే మా నాన్నగారు లేకపోతే మమ్మల్ని వదిలిపెట్టకుండా పెంచుకుందండి, సాకుంది. ఆమె సాకింది. మగోడు లేకపోయినా, ఆస్తి పోయినా, మొగుడు పోయినా, అన్నీ పోయినా కూడా ఆమె సరస్తం వదిలేసుకొని అన్నీ బాగొట్టుకొని మా కోసం బతికిందండి ఆమె. మమ్మల్ని పోషించింది. ఒకళ్ళ కాడికి వెళ్ళి అడుక్కోకుండా మమ్మల్ని పోషించి, మమ్మల్ని పెద్దవాళ్ళని చేసి, పెళ్ళిళ్ళు చేసి, మా పురుళ్ళు చేసి అన్నీ చేసిందండి. అన్నీ చేసింది. అన్నీ బాధపడింది మా కోసం ఆమె. మా తల్లి ఎంతో కష్టపడింది, ఎంతో బాధపడింది మా గురించి. మరి ఆమె రుణం మేము తీర్చుకోలేకపోయామండి. ఆమె రుణం మేము తీర్చలేం, ఎప్పుడు కూడా మేము తీర్చలేం. ఆమె రుణం చచ్చిపోయింది ఇప్పుడు. ఆమె బతుకుంటే మేము ఈరోజు బాగానే చూసుకునేవాళ్ళమే. మరి ఆ రోజుల్లో మేము సంపాదన మాకు లేదు. మరి ఎంత కష్టపడ్డా మేము ఆ పూటకే మేము కుండలు వేసుకునేవాళ్ళం. ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి. మరి ఈ రోజు ఉన్నడితే మా అమ్మని మేము బంగారంగా చూసుకునేవాళ్ళం. ఆమె చనిపోయింది. అమ్మ కోసం మేము ఎంతో దిగులు పెట్టుకున్నాం. మేము కూడా ఎంతో బాధపడ్డాం తర్వాత ఆమె చనిపోయినాక. ఎందుకంటే మా గురించి ఎన్నో బాధలు పడింది, ఎన్నో కష్టాలు పడింది. తండ్రి చనిపోతే మరి బిడ్డలను పోషించుకుందాం, ఆ ఆస్తి అన్ని పోగొట్టుకున్నా కూడా కూలీ నాలి చేసుకొని ఆ బిడ్డల కోసం పోరాడి బతికి ఆమె బిడ్డలను పోషించుకొని. మరి ఒకప్పుడు సీతానగరం అంటే ఒక అడవిలాగా ఉండేదండి, భయంకరంగా ఉండేది. అక్కడొక ఇల్లు ఉండేది. చివరిలో మా ఇల్లు ఉండేదండి. ఎంత భయంకరం అంటే నైట్ పూట కరెంట్ ఉండేది కాదు. రోడ్లో ఉండేది, రోడ్లు అమ్మటి కరెంట్ ఉండేది. కానీ మనం ఇంట్లో పెట్టుకోవటానికి అంత సమస్త లేదు, పెట్టించుకోవాలి ఇంట్లో. కరెంట్ మటుకు ఉంది, అప్పుడు ఉంది. కానీ మాకు ఇంట్లో పెట్టుకున్నంత సమస్త మా అమ్మకే అప్పుడు లేదు. మా నాన్న చనిపోయేటప్పుడు మరి మా నాన్నగారు ఉన్నప్పుడు ఏమైనా ఉందో మరి తెలియదు నాకు. మరి మా అమ్మ మాకు ఒక్కొచ్చాక మటుకి లేదు కరెంటు. మాకు సొంత ఇంట్లో అంటే లేదు. బుడ్డి దీపం పెట్టుకుని ఉండేవాళ్ళం. చుట్టూ చెట్లు అడవిలాగా ఉండేది. సాయంకాలం 5 అయితేనే తిరిగేవాళ్ళు కాదు బయట. భయంకరంగా ఉండేది. సీతానాగులు అంటే భయంకరంగా ఉండేది. ఆ బోటేటంటే రోడ్డు అంటే ఎవరిని పోతుంటే వాళ్ళని కొట్టి, వాళ్ళని బెదిరించి, వాళ్ళ కాడ డబ్బులు నొక్కొని ఇట్లా చేసేవాళ్ళు. చాలా భయంకరంగా ఉండేది. పొద్దుపోతే బయటకు రావాలంటే భయం వేసేది. ఎంతో సినిమా హాల్కి వెళ్ళాలంటే ఒక 10 మంది పోగయ్యి అక్కడ 10 మంది కలిసి వెళ్ళేవాళ్ళు సినిమాకి నైట్ పూట. ఒంటరికి వెళ్తాకి ఉండేది కాదు. ఇవాళ ఒంటరికి వెళ్తున్నారండి. ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలప్పుడు 10 మంది కలిసి వెళ్ళాలి. లేకపోతే రోడ్డు అమ్మటి కొట్టడం, డబ్బు పిక్కోవటం, మెడల్లో ఏమైనా లాక్కోవటం, మరి అమ్మాయిలను పాడు చేయటం, ఇట్లాగా మరీ ఘోరంగా ఉండేది అప్పుడు. ఎంత చెప్తానంటే మా అమ్మ గురించి. తల్లి అనేది బిడ్డల కోసం ఎంతో పోరాడుతుంది, ఎంతో బాధపడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. ఆ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఏ బిడ్డలని తల్లిని అర్థం చేసుకోవాలి. తండ్రి అంత చేయలేడు, బిడ్డలకి అంత చేయలేడు. తండ్రి సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పడేయటం వరకు. కానీ బిడ్డల ఆలన పాలన చూడాలంటే తండ్రి చూడలేడు. అది తల్లి భరించింది. అది తల్లికే తెలుసు ఆ బాధ. తల్లికి తెలుసు కానీ తండ్రికి తెలియదు. తండ్రి ఏంటంటే కాడ సంపాదించుకొచ్చి ఇంట్లోకి అన్నిటి సమతాయిస్తాడు, అన్నీ చూస్తాడు. కానీ బిడ్డలు సమాధానించుకోలేడు, చూడలేడు. తెలీదు, మగమడికి అన్నీ చేయాలంటే తెలీదు. ఆడదు కాబట్టి ఏదైనా భరించగలుగుతుంది, ఆడదైనా ఏదైనా చేయగలుగుతుంది. మరి ఈ రోజుల్లో మరి అలా చూసేవాళ్ళు లేరు. మరి తల్లి ఈ రోజు కానీ పోరాడుతుంది. ఇప్పుడు కూడా తల్లి అనేది బిడ్డలను అర్థం చేసుకొని పోరాడుతూ ఉంటుంది. తల్లిని అర్థం చేసుకోవాలి బిడ్డలు కూడా. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, మరి తండ్రి లేక మరి బిడ్డల్ని ఎలా పోషిస్తుంది, ఎలా పెద్దోళ్ళు చేసింది. వాళ్ళకి మంచి చెబ్బర, గుడ్డ, గోసి అని వాళ్ళకి రోగాలు, రొప్పులు ఎన్ని చూసుకోవాలండి. ఒక తల్లి ఒక బిడ్డ కాదు, 4 బిడ్డలు 5 బిడ్డలు ఎలా చూసుకోవాలి. మరి 5 4 మరి ఆ రోజుల్లో డజన్ మందిని, మరి 18 మంది, 17 మందిని, 16 మందిని, 15 మందిని, 13 మంది, అంతమందిని కానివాళ్ళు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఒక్కళ్ళని పెంచలేకపోతున్నారు. ఆ ఒక్కడిని కానీ హాస్టల్లో వేయటము, స్కూల్లో పడేయటం, పొద్దున్న వెళ్తే సాయంకాలం తీసుకురావడం పిల్లల్ని అలా చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని పెద్ద తీసుకొని చోట్ల. ఆ రోజుల్లో తల్లి పిల్లల్ని సంకేసుకొని చేత్తో గోరు ముద్దలు తినిపించి పిల్లలకి. మరి ఈరోజు ఎవరండి స్కూళ్ళు అంట, ఏదో స్కూలు, ఎనప స్కూళ్ళు, స్టీల్ స్కూల్ అని ఆ స్కూల్తో తినిపిస్తున్నారు. చెయ్యి తగలండి తల్లికి, బిడ్డలకి తల్లి చెయ్యి తగలాలి. 5 ఏళ్ళు మన బిడ్డలకి తగలాలి.
ఆ వేళ్ళతో తగిలితే వేళ్ళతో పెట్టేది రుచి బిడ్డలకి. స్కూళ్ళు, ఇనప స్పూన్లు, స్టీల్, ప్లాస్టిక్ స్పూన్లు వాటితో పెడుతున్నారండి ఇప్పుడు. వాటితో పెడుతున్నారు. ఈరోజు అసలు ఎలా ఉందంటే అలా ఉన్నాయిలేండి, ఇక చెప్పలేములే. కానీ ఆ వీడియో మటుకి తప్పనిసరిగా చూడండి. నేను ఎందుకంటే ఎక్కువ మాకు భవిష్యత్తు గురించి, మా ఇంట్లో జరిగింది, మా తల్లికి జరిగింది, మా జరిగింది, మనరమ్మ జరిగింది, ఏదైనా సరే నేను అసమట్టి మాట్లాడుతూ ఉంటాను. మరి మా అన్నయ్య చంపేసి పడేసి, మరి ఆ రోజు అసలు దిక్కు మక్కు లేకున్నట్టు అదొక అడవిలాగా ఉండేది. సీతానగరం అడవిలాగా ఉండేది. చంపేసి రోడ్డు ఒకటి పడేసి, మరి ఒక కేసు లేదు, ఒక ఆధారం లేదు, ఒక సాక్ష్యం లేదు, ఏమీ లేవు. ఏం చేస్తాం? మాకు దిక్కు మొక్కు లేకుండా అయిపోయారు అక్కడ. తీసుకెళ్ళి మేము పడేసుకొని వేసి, మరి ఆ రోజులు మా అమ్మగారు ఆ దిగులతో ఆ బాధతో ఉండింది. ఇంకా ఆమె ఏం చేసిద్ది? మేము చిన్నపిల్లలం ఏం చేసిద్ది? అలాగా జరిగిపోయింది. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి 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 ఆమె ఆ బిడ్డలతోటి ఈరోజు భూమిలా ఉంది. భూమి పైన మేము ఉన్నాం. మరి ఆమె అంతా కష్టపడింది ఆ బిడ్డల కోసం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. బిడ్డల్ని ఎంత బాగా చూసుకునేదంటే ఆమె తినపోయిన ముందు ఆ బిడ్డలకు పెట్టుకునేది. అలా చేసింది. ఎవరికి ఇబ్బంది పెట్టాల. ఆ బిడ్డల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాల మా తల్లి. మా అమ్మగారు అంటే అంత ఇష్టం మాకు. నాకు అంత ఇష్టం, నాకు భలే ఇష్టం మా అమ్మ అంటే. నాకు ప్రాణం, మా అమ్మ అంటే ఎంత ప్రాణమో నాకు. మా అమ్మ ఎక్కువ నా మీద ఇష్టంగా ఉండేది. నేనంటే లాస్ట్ పిల్లని నన్ను గారాంగు చూసేది మా అమ్మ. మా అమ్మ అనుకోండి అంత ప్రేమగా ఉండేదాన్ని. మా అమ్మతో నేను అంత బాగా చూసుకునేదాన్ని. నేను ఎక్కడికన్నా వెళ్ళి వస్తే నేను వచ్చేట పక్కన కూర్చుంటే చాలు నన్ను చెయ్యేసి నా మీద తవుడుకునేదాము. నా బిడ్డ నా బిడ్డ అని. ఎక్కడికి వెళ్ళి వచ్చాను నా కోసం ఎదురు చూస్తూ ఉండేది మా అమ్మ. నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను రాగానే ఆమె ఎంత సంతోషం ఉంటుందో. ఇంటికి రాగానే నేను ఎక్కడికన్నా పనులకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం. అంత ఇష్టం నేనంటే మా అమ్మకి. మా అమ్మ అన్న కూడా నాకు అంత ఇష్టం. అంత ఇష్టంగా ఉండేవాళ్ళం మేము. కానీ ఈరోజు ఏ రోజైనా తప్పదు, పోవాలి తప్పదు. ఏ రోజుకైనా చనిపోవాల్సిందే. మనిషికి గ్యారెంటీ ఒక 70 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు. అంతకంటే ఇంకా బతకరు. ఇక బతికిన వాళ్ళు మనసులో ఉండి వాళ్ళు ఇబ్బంది పడాలి. ఇలాగా అంత అవస్థలు పడ్డాం మేము, అంత బాధలు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మ గురించి, మా అన్నయ్య గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మా అన్నయ్య అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. మాకు ఎవరైనా సరే మా అమ్మ, అన్నయ్యను పెద్ద చిన్న అన్నయ్య, తమ్ముడు కొంచెం సాంసాయ రంగులో ఉంటారు. పెద్దక్కయ్య నేను కొంచెం రంగు ఉంటాం. పెద్దక్కయ్య చనిపోయింది. నేను మా అమ్మ పుల్లు రంగు, ఎరుపు, బాగా మంచి రంగు మా అమ్మ. అంత రంగు ఉండేది మా అమ్మ, మంచి రంగు. అట్లా పట్టుకుంటే మడిచి మాసిపోయింది. అలా ఉంటుంది రంగు ఆ మడిచి. అంత రంగు మాకు పళ్ళే తక్కువ పడింది. నేనే కొంచెం ఇంట్లో కొంచెం ఎరుపు, మా పెద్ద అక్కయ్య కొద్దిగా. తర్వాత అందరు సాంసాయ రంగులు. అంటే సాంసాయ రంగులు ఉన్న మనుషులు చక్కగా అందంగా ఉండేవాళ్ళు అందరూ. అట్లాగా మా అమ్మ మా కోసం కష్టపడింది, బాధలు పడింది. ఆమె చనిపోయేటప్పుడు కూడా కంచాన పడకుండా చనిపోయింది. మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాల, ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వాళ్ళు పొలం కాడకు తిరుగుతుందని మా అమ్మని కబ్జాదారులు కొట్టారు. 4 సార్లు కొట్టారు. 3 సార్లు నయం చేయించాం. 4 సార్లు వాళ్ళు కొట్టినప్పుడు పడిపోతే మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్లో ఒక నైట్ ఉందో చనిపోయింది. ఆ దెబ్బలకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింది. మా అమ్మ అంటే అంత ఇష్టం నాకు. మా అమ్మ చనిపోతా ఉండేటప్పుడు, ఆమె బతుకున్నప్పుడు నాకు ఒక బైబిల్ ఇచ్చింది. అమ్మ ఈ బైబిల్ నువ్వు తీసుకొని. ఆ బైబిల్ కొన్నాళ్ళు నా దగ్గర ఉంది. తర్వాత నేను నా కొడుకు ఇచ్చాను. నా కొడుకు భద్రంగా దాచుకున్నాడు మా బాబు. ఇట్లాగా ఆ వస్తువులు అనేది కొన్ని గుర్తు లేకుండా పోయినాయి మాకు. మరి ఆ చనిపోయేటప్పుడు ఆ బాధలో మేము ఉన్నాం. మరి ఆమెది రేషన్ కార్డు కానీ, ఆమెది ఓటు కార్డు కానీ అసలు ఏమైనా కూడా తెలియలేదు. చూడండి, మా వీడియోలు చూడండి. ఎందుకంటే నేను ఒక జీవితం గురించి చెబుతున్నాను.
ఇది అందరూ చెప్పరు ఇవి, కానీ నేను చెబుతున్నాను. అంత చెత్త చెదారం చెబుతాను అనుకుంటారేమో, చెత్త చెదారం కాదండి ఇది. మా జీవితంలో జరిగినాయి, మా అమ్మ కష్టపడి మా బాధలు అవి నేను చెప్పుకుంటున్నాను. ఈ కొంతమందికి ఇష్టం పడితే కొంతమందికి ఇష్టం పడదు. ఒక జీవితం గురించి బాధల గురించి చెబుతున్నాను నేను. మరి చూడండి, మా వీడియోస్ చూడండి, వినండి, మిగతా వాళ్ళకి ఎవరికైనా పంపండి. మరి మీ ఫ్రెండ్లకి, మీ స్నేహితులకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ బంధువులకి ఎవరికైనా సరే మా ఛానల్ గురించి చెప్పండి. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తున్నాయి. ఏ వీడియో అయినా వస్తుంది, నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో వస్తుందండి. ప్రతిదీ నేను చేస్తూనే ఉంటాను. ప్రతి వీడియో ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది రోజు నాది. ఫోన్లో తప్పనిసరిగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను నేను. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి దోసమ్మ సెంటర్, నా పేరు శాంతి, 17వ వార్డు. ఛానల్ గురించి కూడా తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టండి, మా వీడియోలు చూడండి, ఇంకా మిగతా వాళ్ళకి పంపండి. అదే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, లైకులు కొట్టండి. ఎన్ని ఎవరు చేయట్లేదండి, వదిలేస్తున్నారు చూసి. చేయండి ప్లీజ్, చేయండి, చూడండి, అర్థం చేసుకోండి మమ్మల్ని. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకోండి. మా సమస్యల గురించి, మా బాధల గురించి నేను చెప్తున్నాను. ప్రతి ఇంట్లో ఉంటాయి, ఏవో బాధలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ అందరూ చెప్పలేరు, అవి చెప్పలేరు అందరూ, గుర్తుండవు. నేను గుర్తుపెట్టుకున్నా, అవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కోటి నేను వీడియోలు చేస్తూనే ఉన్నా. మా అమ్మ చరిత్రలో, మా చరిత్రలో ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటా, ఏదో వీడియో పెడుతూనే ఉంటా. చూడండి, ఎవరు కూడా నన్ను తిట్టుకోవద్దండి ప్లీజ్. చూడండి, మా ఛానల్ చూడండి, ఆ వీడియోలు చూడండి, వినండి, అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళకి పంపండి, మీ ఫ్రెండ్లకి, మీ స్నేహితులకి, అందరికీ పంపండి. ఉంటా అండి, నమస్తే అండి.